నమస్తే అన్న, అందరికీ నమస్కారం. విజయవాడలో మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజీ నుంచి కొద్దిగా ముందుకు వస్తూనే లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం విజయదుర్గాదేవి గుడికి వెళ్ళిపోతాము. ఇట రైట్ సైడ్కి వస్తే కానీ పార్కింగ్ ఉంది కదా ఎదురుగా, ఆ పార్కింగ్ ఫ్లైఓవర్ కింద మనం చూసుకుంటే సైడ్ అయితే ఇలా బండి పెట్టుకొని ఉన్నారు. అలాగే ఇక్కడ వేడివేడిగా ఇడ్లీ వేస్తూ ఉంటే ఇడ్లీ అయితే తీసుకోవడం జరిగింది. జనాలు అయితే విపరీతంగా ఫుల్గా అయితే ఉన్నారు. ఒక పక్క ఆకలి అవుతూ ఉంది, అక్కడ చూసుకుంటే దోశలు వేస్తూ ఉన్నారు. దోశలు లేట్ అవుతుందని చెప్పడంతో అయితే ఒక ప్లేట్ ఇడ్లీ ఇమ్మని చెప్పి అడిగాను. ఇడ్లీ చెప్పినా కానీ చాలాసేపటికైతే ఆమె ఇవ్వడం జరిగింది. అలాగే ఇడ్లీ వేడివేడిగా ఇచ్చింది. ఇడ్లీ మరియు చట్నీ, అలాగే దాంట్లోకి ఏదో పొడి ఇచ్చిందామా. టేస్ట్ అయితే నాకైతే బాగా అనిపించింది. ఎవరైనా విజయవాడలో ఉన్నవారు ఇక్కడ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సాయంత్రం పూట ఈ బండి దగ్గర విపరీతంగా జనం ఉంటారని చెప్పేసి, టిఫిన్ బాగుంటుందని చెప్పేసి, అది అల్లం చట్నీ అనుకుంటా, అల్లం చట్నీ కూడా సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. అలాగే మీరు ఎవరైనా సరే సాయంత్రం పూట టిఫిన్ తినే అలవాటు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీలు తిన్నాను, పర్వాలేదనిపించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.